రామరాజ్యం అనే సంస్థను ఎవరు సమర్థిస్తున్నారు? ఎందుకు సమర్థిస్తున్నారు? ఆ భక్తులలో ఉండేటువంటి వ్యతిరేకత అలా బయటకు వచ్చింది ఒకళ్ళ ద్వారా. అనేక మంది వ్యతిరేకత ఉంది. దీనికి మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఆయన మునివాహన సేవ అని ఒకటి చేశారు. రంగరాజన్ గారు ఒక యోగి లేదా ముని. ఆ మునిని తన భుజాలపైన ఎత్తుకొని గుడిలోకి తీసుకెళ్ళినందుకు సమస్య వచ్చింది. ఎందుకంటే ఆ ముని దళితుడు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మునివాహన సేవ అనేటువంటిది ఆయన చెప్పడం ఏంటంటే ఎప్పుడో 2700 సంవత్సరాల క్రితం తమిళనాడులో అక్కడ రంగస్వామి దగ్గర ఒక దళితుడిని భుజాల మీద తీసుకెళ్లారట. అది ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. ఒక దళితుడిని బ్రాహ్మణుడి భుజాల మీద మోసి తీసుకెళ్లడం ఏంటి? భక్తుల మనోభావాలు చాలా దెబ్బతింటున్నాయి. మునివాహన సేవ మేము చాలా బాధపడ్డాం. ఒక బ్రాహ్మణుడి మీద దళితుడు ఎక్కేసి లోపల రావడం ఏంటి? ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే గుడులన్నీ బ్రాహ్మణుల సొత్తా లేదా దళితులు అనేవాళ్ళు హిందువులు కారా లేదా హిందువులందరూ సమానం కాదా? ఒకవేళ గుడులలో ఉన్న బ్రాహ్మణులను అందరినీ తీసేసి ఇతర కులస్తులకు ట్రైనింగ్ ఇచ్చి అర్చకులుగా పెడితే వీళ్ళు ఒప్పుకుంటారా?